శ్రీమదాంధ్ర మహాభారతము సభాపర్వము ద్వితీయాశ్వాసము 121వ పద్యం. అంతేకాక ఆ ధర్మరాజు అనఘుడై 88 బ్రాహ్మణ ప్రవరుల బ్రహ్మ విదుల వెలయంగా నల్లిండ్ల నిలిపి ప్రత్యేకంబ ముప్పండ్రుదాసులనొప్పనిచ్చి ముదముతో రక్షించు 10,000 భూసురులు అతని అగ్రాసనమునల్కల ధౌతమయ పాత్రములన్ ప్రతిదినమును కుడువను కట్టను తొడువన్ పూయన్ అనుభవింపన్ గలుగుట అది ఏమి పురుషార్థమయ్యా. కష్టపురుషునట్టులు ఒరుల పేర్మి చూచుచుండ పెద్దయునేనోపను అనిన పతికి నిట్టులని ఏ శకుని. పుణ్యాత్ముడైన ఆ ధర్మరాజు 88,000 మంది బ్రహ్మజ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణ శ్రేష్ఠులను అగ్రహారాల్లో నిలిపి వాళ్లకు 30 మంది సేవకులనిచ్చి సంతోషంతో రక్షిస్తూ 10,000 మంది బ్రాహ్మణులను ప్రతిదినం తన ప్రక్కన కూర్చుండబెట్టుకుని భోజనం పెడుతూ వాళ్లకు బట్టలు సొమ్ములు మైపూతలు ఇచ్చి అనుభవింపజేయగలగడం జీవితంలో ఎంత ధన్యత. నేను హీనస్థితిలో ఉన్న మానవునిలా ఇతరుల గొప్పదనాన్ని చూచి అట్టే సహించి ఉండలేను అని దుర్యోధనుడు అనగా అతనితో శకుని ఇలా అన్నాడు. దానధర్మాలు కూడా వ్యక్తి వైభవానికి అలంకారాలే, ప్రత్యర్థులకు అసహన హేతువులే. ఈర్ష్యాగుణం దుర్యోధనునికి తల్లి గర్భం నుండే సంక్రమించినట్లుంది. అది పాండవుల రాజసూయ వైభవం చూచిన తరువాత పరాకాష్ఠ చెందింది. కురు పాండవ సఖ్యానికి తావు లేకుండా చేసింది. సాక్షాత్తు చక్రధరుని సంధి ప్రయత్నాన్నే చెడగొట్టింది. మహాభారత సంగ్రామానికి దారితీసింది. సర్వనాశనానికి కారణమైంది. శకుని ఇట్లా అంటున్నాడు. భానుప్రభుడగు పాండుమహీనాథాత్మజుల లక్ష్మీ ఎల్లను నీకును నేనపహరించి ఇత్తు ధరానుత మాయాదురోదర వ్యాజమున. లోకం కొనియాడబడేవో దుర్యోధన, సూర్యునితో సమానమైన తేజస్సు గల ఆ ధర్మరాజు ఐశ్వర్యాన్నంతా మాయాద్యూతం నెపంతో నీకు అపహరించి ఇస్తాను. ధర్మతనయుండు జూదంబునకు ప్రియుండుగాని అందుల యుక్కినం వెరుంగండు. ఈ నక్ష విద్యయందతి దక్షుండ ఆతని నశ్రమంబున నోడించి తదీయ రాజ్య విభూతి నీకిచ్చెద వగవకుండుము అని పలికిన శకుని పలుకులకు సంతసిల్లి దుర్యోధనుండు తండ్రి పాదంబులపైన్బడి మ్రొక్కి ఈ శకుని మతంబున కొడంబడవలయును అనినన్ కొడుకునకు ధృతరాష్ట్రుండిట్లనియే. ధీరమతి విదురుతోడ విచారింతము వాడు నయ విశారదుడు కళాపారగుడు దీర్ఘదర్శి అపారహితారంభుడు ఉభయపక్షములకు. విదురుడు మేధావి. అతనితో ఈ విషయం ఆలోచిద్దాం. అంతేకాదు అతడు నీతికోవిదుడు.
అంతేకాదు దూరదృష్టి కలవాడు. కురుపాండవ పక్షాలు రెండింటి క్షేమం కోరేవాడు. శకుని పన్నాగం దుర్యోధనునికి మేలు చేసేదే. అయితే దానికి ధృతరాష్ట్రుని ఆమోదముద్ర కావాలి. ఇది కురుపాండవ రాజ్యతంత్రంతో ముడిపడి ఉంది. ధృతరాష్ట్రుడు రాజుగా, తండ్రిగా రెండు పాత్రలు నిర్వహించాలి. తండ్రిగా అతడు అనుకూలుడే, అంతకంటే అతడు రాజ్యానికి ప్రభువు. రాజు నిర్ణయం మంత్రితో చర్చించి తీసుకోవాలి. విదురుని అంగీకారం ధృతరాష్ట్రుని ప్రభుత్వ ముద్రకు ముఖ్యం. దుర్యోధనుడు ధృతరాష్ట్రుని స్వతంత్ర నిర్ణయాన్నే కోరుతున్నాడు. కాని తన నిర్ణయాన్నే తండ్రి ప్రభు నిర్ణయంగా ప్రకటించాలని అతని ఉద్దేశ్యం. అయితే మంత్రిని కాదని తంత్రం సాగించడానికి ధృతరాష్ట్రునికి ధైర్యం చాలలేదు. ఆ చిత్తవృత్తికి ఈ వాక్యాలు అద్దం పడుతున్నాయి. సురపతి గురుండైన బృహస్పతి చేసిన నీతిశాస్త్ర రహస్యంబులందు ఎవ్వరికంటే విదురుండెంతయు విశారదుండు. అతని బుద్ధిబలంబునను ఆపగేయు బాహుబలంబునను చేసి ఈ రాజ్యతంత్రంబు వర్ధిల్లుచున్నయది. కావున అవ్విదురానుమతంబున నెగడుట లగ్గగును అనిన దుర్యోధనుండిట్లనియే. దేవేంద్రుని గురువైన బృహస్పతి చెప్పిన నీతిశాస్త్ర రహస్యాల్లో విదురుడు అంతరికంటే విద్వాంసుడు. అతని బుద్ధిబలంతో, గంగాతనయుడైన భీష్ముని బాహుబలంతో ఈ హస్తినాపుర రాజ్యతంత్రం నడుస్తున్నది. అందుచేత ఏది చేసినా విదురుడి సమ్మతితో చెయ్యడం మంచిది అని ధృతరాష్ట్రుడనగా అందుకు దుర్యోధనుడు ఇలా అన్నాడు. ధృతరాష్ట్రుని పుత్ర మమకారం. ఈ పాడుబుద్ధి నీకేలా అని గట్టిగా కొడుకును మందలించలేక విదురుని సమ్మతితో చేయడం మంచిదని చెప్పింది. లోకంలో పుత్ర మమకార పీడితుల స్వభావం ఇలాగే ఉంటుంది. వాళ్ళు తగిన తరుణంలో తనయులను దండించరు. పరిస్థితులు విషమించినప్పుడు బాధపడతారు. పాండుపుత్రులకెప్పుడున్ పక్షపాతి విదురుడని చెప్పన్ తొల్లియు విందు. దీని నెరిగి వారించుగాక అతడేల శకుని కైతవంబున కొడబడున్ కౌరవేంద్రా. విదురుడు ఎప్పుడు పాండవ పక్షం వైపే మొగ్గు చూపుతాడని ఇదివరకే విన్నాను. అతడి ప్రయత్నాన్ని ఆపివేస్తాడే కాని శకుని జూదానికి అంగీకరిస్తాడా? దీని కొడబడవయేని నేడ ఈ క్షణమా సర్వభక్షుచే భక్షితుడనగుదును. తెల్లమేనట్లైన వగపుంతక్కి విదురుడును నీవును ఉండు ముదముతోడా. ఈ ప్రయత్నానికి అంగీకరించు. అంగీకరించకుంటే ఈ రోజే ఈ క్షణమే అగ్నికి ఆహుతి అవుతా. ఇది నిజం. తరువాత నిశ్చింతగా నీవు విదురుడు సుఖంగా ఉండండి. పుత్ర మమకార పీడితులైన తల్లిదండ్రులను లోకంలో దుర్మార్గులైన తనయులు బెదిరించే తీరు ఇదే అని కడునడలుగా పలికిన విని ధృతరాష్ట్రుడు దుఃఖ వివశాత్మకుడయ్యును. యదనదియుచితముగాదని వగచుచు ఆత్మజునకు నాహ్లాదముగన్.
అని అమితంగా దుఃఖిస్తూ దుర్యోధనుడు అనగానే విని ధృతరాష్ట్రుడు తాను కూడా తీవ్రంగా దుఃఖించాడు. అయినా జూదం తగదని మనస్సులో అనుకుని కొడుకును ఆహ్లాదం కలిగించే విధంగా అప్పుడు వేవురు శిల్పాచార్యుల రావించి కనకరత్న ఖచిత స్తంభ సహస్రంబులను విచిత్ర ద్వార శతంబులను వివిధ రత్న రుచిర ప్రదేశంబులను చేసి రమ్యంబుగానొక్క సభ నిర్మింపన్బనిచి ఒక్కనాడు ఏకాంతంబా విదురునకు శకుని దుర్యోధనుల అభిప్రాయంబు చెప్పిన విని అతండు విస్మితుండై కలిద్వార సమీపంబగుటయును జూదంబ అఖిల ప్రజాక్షయకరంబగుటయును ఎరింగి ధృతరాష్ట్రునకిట్లనియే. అప్పుడు శ్రేష్ఠులైన శిల్పులను 1000 మందిని రప్పించి బంగారు రత్నాలు పొదిగిన 1000 స్తంభాలతో విచిత్రాలైన 100 కొలది ద్వారాలతో రకరకాలైన రత్నకాంతులతో ప్రకాశించే ప్రదేశాలతో అందంగా ఒక సభను నిర్మించడానికి ఆజ్ఞాపించాడు. ఒకనాడు ఒంటరిగా విదురునితో శకుని దుర్యోధనుల అభిప్రాయాన్ని చెప్పాడు. అది విన్న విదురుడు ఆశ్చర్యపడి కలియుగ ప్రవేశం దగ్గర పడడం, జూదం సర్వజన నాశకం కావడం తెలుసుకుని ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు. విదురుడు ధృతరాష్ట్రునితో జూదమాడ తగదని చెప్పుట ఇట్టి కార్యమునకు నేనవశ్యంబును నొడవడంగ నోపను ఉక్కివమున సుతులతోడనేల సుతులకు భేదంబు సేయగడగితి ఇదియున్ చెట్టయనక. ఇలాంటి పనికి నేను ఏమాత్రం అంగీకరించను. ఇది చెడ్డ అని అనకుండా కపటంతో నీ కొడుకుల్లో పాండవులకు కౌరవులకు విరోధం కల్పించడానికి ఎందుకు పూనుకున్నావు? వలసి నీ పుత్రులెల్లా ఒండురులతోడనెట్లొడంబడియుండుదురు అట్ల చేయవలయున్ తమలోన జూదంబు వాదునగుటన్ కలహమూలంబా ఎట్టి శాంతులకునైనా. నీ పుత్రులంతా ఒకరితో ఒకరు ఎలా కలిసిమెలిసి ఉంటారో అలా చెయ్యి. ఎంత శాంత స్వభావులకైనా జూదం వాళ్లలో వాళ్లకు వాదు ఏర్పడడానికి వైరం కలగడానికి కారణం అవుతుంది. భారతంలో విదురుడు గొప్ప హితవరి. నన్నయ్య నానారుచిరార్థ సూక్తి నిధిత్వం విదురుని నోట విశేషంగా శోభిల్లింది. నీ నేర్చు విధంబున శకుని దుర్యోధనుల దుర్వ్యవసాయం ఉడిగించి ఈ కురువంశంబును రక్షింపుము అనిన విదురునకు ధృతరాష్ట్రుండిట్లనియే. నీకు చేతనైన పద్ధతిలో శకుని దుర్యోధనుల చెడ్డ పనిని మాన్పించి కురుకులాన్ని రక్షించు అని విదురుడు అనగానే విదురుడితో ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు. పుత్రులకేల భేదమగు భూనుత ఏనును నీవు జాహ్నవీ పుత్రుడు నుండగా అహితమున్ భయమున్ దొరకున్నే నాకు నా పుత్రులకున్ ప్రసాదకృత బుద్ధులు వేల్పులుగాన దీనికిన్ మిత్రనిధి యొడంబడుము మిన్నక సంశయమందనేటికి. లోకం కొనియాడేవో విదురా, నేను నీవు గంగాతనయుడు భీష్ముడు ఉండగా
కొడుకులకెందుకు వైరం ఏర్పడుతుంది? దేవతలు దయచూపే బుద్ధి కలవాళ్ళు కావడం చేత నాకు నా పుత్రులకు కీడు భయం కలుగుతాయా? మిత్రనిధి, నీవీ జూదానికి అంగీకరించు. అనవసరంగా అనుమానపడడం ఎందుకు? ధృతరాష్ట్రుని పుత్ర మమకారంతో పాటు మాట నేర్పు కూడా ఈ పద్యంలో వ్యక్తమవుతున్నది. విదురుణ్ణి ఆజ్ఞాపించగలవాడైనా అతణ్ణి మిత్రనిధి అని సంబోధించి ఇందుకు అంగీకరించు అని అడుగుతున్నాడు. ఈ మాటల్లో ప్రభువు పాత్ర కంటే తండ్రి పాత్రకే ధృతరాష్ట్రుడు ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతున్నది. ఇక విదురుని మాటలు అరణ్యరోదనలే, బూడిదలో పోసిన పన్నీరే. ఒడిగల తురంగంబులన్ పూనిన రథం వెక్కి ఇంద్రప్రస్థపురంబునకుంచనిన ఇందులకు ధర్మనందనున్ తోడ్కొని రమ్మని విదురున్ పంచిన ఆతండును ఆపగేయునకంతయు నిరింగించి ఇది అపకర్మంబనుచుండే. ఇట ధృతరాష్ట్రుండు తన నిర్మింపన్బంచిన సభ దుర్యోధనునకున్ చూపి ఆతనికి ఏకాంతంబున ఇట్లనియే. వేగంగల గుర్రాలను కట్టిన రథం ఎక్కి ఇంద్రప్రస్థపురానికి వెళ్ళి ధర్మరాజును ఇక్కడికి పిలుచుకునిరా అని విదురుణ్ణి పంపగా అతడు భీష్మునికి జరిగిందంతా చెప్పి ఈ జూదం కూడని పని అని అన్నాడు. ధృతరాష్ట్రుడు తాను నిర్మించడానికి ఆజ్ఞాపించిన సభను దుర్యోధనునికి చూపి ఏకాంతంగా అతనితో ఇలా అన్నాడు. జూదమిది ఏలా దీనను భేదము మీలోనన్ పుట్టున్ పెలుచన పుష్మద్భేదనమున చేసి ఎగ్గుత్పాదిల్లు ధరిత్రి ప్రజకు భయజననంబై. ఈ జూదం ఎందుకు? దీనివల్ల మీలో మీకు తీవ్ర వైరం ఏర్పడుతుంది. మీ వైరం వల్ల భూమి మీది ప్రజలందరికీ భయంకరమైన కీడు కలుగుతుంది. ఇమ్మహినీవున్ పాండవులు ఎప్పటి ఎట్లా పరస్పరానురాగమున నేలుచున్కే ఇది కార్యము. పాండవలక్ష్మి నీకసహ్యమ్మన నేల వంచనన్ పరార్థ పరిగ్రహ బుద్ధిం చేసి పాపమ్మగు పాపకారులకున్ పాయునవశ్యమూనర్ధధర్మముల్. భూమిని నీవు పాండవులు ఎప్పటిలాగే పరస్పర ప్రేమతో పాలిస్తూ ఉండడం మంచిది. పాండవుల సంపద నీకు ఎందుచేత సహింపరానిదయింది? మోసంతో ఇతరుల సంపద పరిగ్రహించాలనే ఆలోచన వల్ల పాపం కలుగుతుంది. పాపాత్ములకు సంపద ధర్మం తప్పక నశిస్తాయి. ఈ పద్య రచనలో ఉదారతా గుణం పోషించబడింది. ధర్మాధర్మ విధుండైన విదురునకు ఇది సమ్మతంబు కాదు. ధర్మజు ధన సంపద కంటే ఏను మడుంగులు నీకు ధన సంపద కలదు. వాని చేసిన యజ్ఞంబు కంటే విశేషంబుగా దక్షిణలిచ్చి నీకిష్టంబైన యజ్ఞంబు చేయుము. నీకును భూలోకంబునన్ గల రాజులెల్లన్ తమ సర్వస్వములు తెచ్చి ఇత్తురు అనిన విని దుర్యోధనుండు తండ్రికిట్లనియే. ఈర్ష్యాగ్రస్తునికి తనకు లేదన్న బాధ కంటే ఎదుటి వాళ్లకు ఉన్నదన్న బాధే ఎక్కువ.
తనకు లేదన్న బాధను ఎవరైనా తీర్చగలరేమో కాని ఎదుటి వాళ్లకున్నదన్న బాధను కడకు కన్న తండ్రి మాత్రం ఏ విధంగా తీర్చగలడు? ఇమ్ముల ధర్మజుతో జూదమ్మాడగన్ కాన్ప నాకు ధరణీశ్వర యజ్ఞం అదియ సమస్తైశ్వర్యములు వడయగన్ ఉపాయము అభిమత బుద్ధి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ధర్మరాజుతో జూదమాడగా చూడడమే నాకు యజ్ఞం. కోరుకున్న సకల సంపదలు పొందడానికి అదే తగిన ఉపాయం. మీరిందులకందరున్ చనుదేరగా నేనందయుండి తిని సభ చూడల్ దారుణి నట్టి అపూర్వ సభారచనలు వినగన్ చూడబడవు ఎవరిచేన్. మీరంతా రాజసూయం తర్వాత హస్తినాపురానికి తిరిగి వచ్చారు. నేను ఆ మయసభను చూడాలని అక్కడే ఉన్నాను. లోకంలో ఆశ్చర్యకరమైన అలాంటి సభా నిర్మాణాన్ని ఇంతవరకు ఎవ్వరూ వినలేదు, కనలేదు. నిర్మల స్ఫటిక శిలా నిర్మితంబై శశిప్రకాశంబై వివిధ రత్న ప్రభాభాసురంబైన ఆ సభావిభవంబు చూచు వేడుక అందు గ్రుమ్మరువాడ హరినీలబద్ధ స్నిగ్ధమణిస్తంభంబులయందు స్థలంబులయందు జలబుద్ధిం చేసి పరిధానోత్కర్షణంబు చేసి విమల శిలాతల బుద్ధిన్ ఉదక పరిపూర్ణంబైన వాపి సొచ్చి కట్టిన పుట్టంబు తడియన్ త్రెళ్ళిన నన్నున్ చూచి ఉరుకోదరుండు నగియే. దానినంతయు నెరింగి ధర్మరాజ చోదితులైన కింకరులు నాకున్ పరిధానంబులు తెచ్చి ఇచ్చిరి. మరియు వివృత ద్వారంబు కవాటఘటితంబని చొరనొల్లక కవాటఘటితంబు వివృతంబుగా వగచి చొరన్బోయి తత్కవాట స్ఫటిక శిలాఘట్టితలలాటుండనైన నన్నున్ చూచి అనేక సహస్ర విలాసిని పరివృతయ్యున్న ద్రౌపదీ నగియే. హంత నకుల సహదేవులు పరతించి ఇదే వాకిలి ఈట వచ్చునది అని నన్ను తోడ్కొనిపోయిరి. అట్టి సభా ప్రలంభంబు నాకు హృదయశల్యంబయ్యున్నది. స్వచ్ఛమైన స్ఫటికపు రాళ్లతో నిర్మించబడి చంద్రునిలా ప్రకాశిస్తూ పలు విధాలైన రత్నకాంతులతో వెలుగుతున్న ఆ మయసభా వైభవాన్ని చూడాలన్న కుతూహలంతో అందులో తిరుగుతూ ఉండగా ఇంద్రనీలమణుల కూర్పు చేత నునుపైన మణిప్రదేశంలో నీళ్లున్నాయని కట్టుకున్న వస్త్రాన్ని పైకెత్తుకొన్నాను. స్వచ్ఛమైన రాతి నేల అనే తలంపుతో నీళ్లు నిండిన నడబావిలో అడుగుపెట్టి కట్టుకున్న బట్టలన్నీ తడిసేటట్లు క్రింద పడ్డాను. నా పాటు చూచి భీముడు నవ్వాడు. ధర్మరాజు పంపితే కొందరు సేవకులు కట్టుబట్టలు తెచ్చి ఇచ్చారు. అంతేకాదు, తెరచిన ద్వారాన్ని మూసిన దానిగా తలచి అందు ప్రవేశించకుండా ఆవలికి తొలగిపోయాను. మూసిన తలుపును తెరిచిన దాన్నిగా తలచి ప్రవేశించబోగా దాని స్ఫటికపు రాతికి నొసలు కొట్టుకున్నాను. అలాగే నా స్థితిని చూచి పెక్కువేల మంది చెలికెత్తెలతో ఉన్న పాంచాలి పక్కున నవ్వింది. నకుల సహదేవులు పరుగెత్తుకొని వచ్చి ఇది వాకిలి, ఇటు రమ్మని పిలుచుకుని పోయారు. ఆ సభలో నేను పడిన భంగపాటు గుండెలో గుచ్చుకున్న బాణంలా నన్ను అమితంగా బాధిస్తూ ఉంది. అసలే దుర్యోధనుడు పాండవుల పట్ల అసూయాగ్రస్తుడు. అందుకు తోడు వారి ముందే
అంత ఘోరావమానం పుండు మీద కారం చల్లినట్లయింది. అంతేకాదు విశేషించి సూదులు గుచ్చినట్లు ద్రౌపది భీమసేనుల నవ్వులు. అప్పటి దుర్యోధనుని మానసిక స్థితి ఊహించుకోవలసిందే కాని వివరించ సాధ్యం కాదు. పెద్దలు హీనతన్ పొందిరి, తద్దయు హీనులు సమృద్ధిల్ తనరిరి. నియమం బెద్ది విధియోగమునకు అసుహృద్గర్భోన్నతులు సూచి ఎట్లు సహిల్తును. గొప్పవాళ్ళు తగ్గిపోయారు, అల్పులు అన్ని సంపదలతో అధికులయ్యారు. బ్రహ్మదేవుని చేష్టను క్రమం ఏముంది? మిత్రులు కాని వాళ్ల గర్వాన్ని ఔన్నత్యాన్ని చూచి నేనెలా సహిస్తాను? పరమసుఖోపాయంబునన్ పరసంపద చేకొనంగా వడునేని. సరే నరేశ్వర, అంతకంటే మిక్కిలి పురుషార్థం బెద్దియుండు భూనాథులకు. ధృతరాష్ట్ర మహారాజా, రాజులు చాలా సులభమైన ఉపాయంతో శత్రువుల సంపదను గ్రహించడానికి వీలు కలిగితే అంతకంటే అధికంగా వాళ్ళు కోరుకోదగిన ప్రయోజనం ఇంకేముంది? నముచియను ధనుజుడు ఉగ్రత ఉగ్రతపము సేయుచున్ ఉన్నవాని బలము అధనుడు అధర్మమున వధిల్చే. రిపువక్షము నెమ్మెయినైనన్ చెరుపగా వలయునిలన్. నముచియను ధనుజుడు ఉగ్రతపము సేయుచునున్నవాని బలమధనుడు అధర్మమున వధిల్చే. రిపుపక్షము నెమ్మెయినైనన్ చెరుపగా వలయునిలన్. నముచి అనే రాక్షసుడు భయంకరమైన తపస్సు చేస్తూ ఉండగా దేవేంద్రుడు అన్యాయంగా అతణ్ణి వధించాడు గదా. భూమి మీద శత్రుపక్షాన్ని ఏ విధంగానైనా నాశనం చెయ్యాలి. అల్పుడయ్యు మనుజుడు అతి పరాక్రమమున పేర్మి తరతరంబ పెరుగుచున్నవాడు. మ్రాని మొదలి వల్మీకము ఆ మ్రానిన్ చెరచునట్లు కడగి చెరుచు పగరా. మానవుడు తక్కువ వాడే అయినా ఎక్కువ పరాక్రమంతో అంతకంతకు గొప్పగా అభివృద్ధి చెందుతుంటే చెట్టు మొదలి పుట్ట క్రమంగా చెట్టునే చెరిచివేసినట్లు అతడు ప్రయత్నం చేసి తన శత్రువులను నాశనం చెయ్యగలడు. అహితవృద్ధి ఉపేక్షితంబగుడు అల్పమగు మహావ్యాధియును బోలే. అది అసాధ్యమయి ఉపేక్షకు నిర్మూలితత్ముంచేయుగాన పాండవశ్రీ ఉపేక్షంబుగాదు. శత్రువుల అభివృద్ధిని లెక్కలోకి తీసుకోకుండా వదిలివేస్తే మొదట తక్కువగా ఉన్న పెరిగి పెరిగి పెద్దదై అదుపు చెయ్యడానికి సాధ్యం కాని మహావ్యాధిలా అశ్రద్ధ చేసిన వాణ్ణే అది నాశనం చేస్తుంది. అందువల్ల పాండవుల ఐశ్వర్యం ఏమాత్రం వదిలివేయదగింది కాదు. దానినెవ్విధంబుననైనా అపహరింపవలయు. అట్లుగాని నాడు నా హృదయ తాపంబున ఉపశమనంబుగా
అదు అనిన దుర్యోధనునకు శకుని ఇట్లనియే. నాగరథాశ్వసన్నాహమునర్పక యుడ్డనంబులు తీర్పక ఉభయ సైన్య వీరుల కరముల వివిధాయుధంబులన్ అన్యోన్య సంఘట్టనారవంబూల సగంగా సంగ్రామమేర్పడజేయక పక్షముల్ తొలచి ఏన శ్రమమున ప్రతిపక్షతతుల సంపదలు జయించి నీకిచ్చెదా వగవంగనేలా ధర్మరాజున్ ప్రీతితోడ రావించి అతనితోన్ కడగు జూదమాడ కౌరవేంద్ర ఉండు పాట పండవోన్నతి వేల్పులకైననపహరింపనలవి కాదు. గజ రథ తురగ బలాల ప్రయత్నాలు లేకుండా, యుద్ధ వ్యూహాల ఏర్పాట్లు చెయ్యకుండా, ఉభయ సైన్యాల వీరుల చేతి ఆయుధాల తాకిడి శబ్దాలు పెల్లుబికేటట్లు పోరు సలుపకుండా, పాచికలు దొర్లించి ఎదుటి పక్షం వాళ్ల సంపదలు శ్రమ లేకుండా గెలిచి నీకిస్తాను. దుఃఖపడడం ఎందుకు దుర్యోధన? ధర్మరాజును ప్రియమారా పిలిచి అతనితో జూదమాడు. ఇంకో విధంగా పాండవుల గొప్పదనం అపహరించడం ఆ దేవతలకైనా సాధ్యం కాదు. అవినీతిపరులకు అక్రమ సంపాదన మీద అభిలాష మెండు. అక్రమ మార్గానుసరణం ఒక విధంగా వ్యక్తి అశక్యతకు చిహ్నమే. అక్షముల్దొలిచి అంటే పాచికలను యుక్తిగా దొర్లించడం. తొలుచు అనే ధాతువు సంస్కృత డోలనం నుండి ఏర్పడిన రూపం. ఇచ్చట కొన్ని ప్రతుల్లో అక్షములొడ్డి అక్షముల్ తాల్చి అనే పాఠాంతరాలు కూడా ఉన్నాయి. అనిన ధృతరాష్ట్రుండు దాని కొడంబడనొల్లక ఏను విదురు శాసనంబున వర్తిల్లుచున్నవాడను. ఆతండు అర్ధానర్ధ విదుండు సకల కార్య సమర్థుండు జూదంబున విగ్రహం వగుననియే. బలవంతులతోడి విగ్రహంబు పరిహరించుట లగ్గు. నా వచనంబు ధర్మోపేతంబు దీనినతిక్రమించి అనుతాపంబు చేయక ఇప్పుడు జూదంబుడిగి ఎప్పటి ఎట్లయుండుట కార్యంబు అనిన విని దుర్యోధనుండతనికిట్లనియే. తన కార్యము ఒరుమతంబుననొనరింపగనేరనగునే ఒరుని మతంబున్ తన మతమునొకడుగానోపునే చెచ్చర నిశ్చయింపబోలునే దానిన్. తాను చెయ్యవలసిన పనిని ఇంకొకడి ఇష్టప్రకారం చెయ్యవచ్చా? ఇతరుల అభిప్రాయం తన అభిప్రాయం ఒకటిగా ఉంటుందా? ఒకే విధంగా ఉంటుందని వెంటనే నిర్ణయించడం సాధ్యమా? విదురుమతము పాండవేయహితార్థంబు వాని బుద్ధి నెగడవలవదు. అన్యపక్షపాత బుద్ధిన్ పరగుచునుండెడు నట్టి వానిని ఆప్తుడనగనగునే. విదురుని అభిప్రాయం ఎప్పుడూ పాండవుల మేలు కోరేదే. అందువల్ల అతడు చెప్పినట్లు చెయ్యకూడదు. ఇతరుల పట్ల పక్షపాతం గలవాణ్ణి మనం ఆప్తుడని అనుకోవచ్చా? నన్నయ్య వాక్యాలు కొన్ని సూత్రాల్లా సాగుతాయి. నానా రుచిరార్థ సూక్తులై శోభిల్లుతాయి. విదురు మతము పాండవేయ హితార్థంబు. ఇది సంస్కృత పద్ధతిలో సూత్రంలా సాగిన వాక్యం.
అన్యపక్షపాత బుద్ధి వరగుచునుండెడు నట్టి వానిని ఆప్తుడనగనగునే అనేది ఒక చక్కని సూక్తి. 150వ పద్యం సమాప్తం. స్వస్తి.